హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను చిక్కుడుకాయ, టమాటో, ఉల్లిపాయ వేసి కూర చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే బాండీలో నూనె వేసేసుకున్నాను. అలాగే మినపప్పు, శనగపప్పు వేసేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి వేసేసుకుని తగినంత నూనె వేసేసుకుని చక్కగా ఇలా వేయించుకోవాలి. ఫ్రై అయిపోవాలి, బాగా వేగాలి. అవి ఎండుమిరపకాయలు కానీ, మినపప్పు కానీ, శనగపప్పు కానీ బాగా వేగాలి. నేను నూనె వేడెక్కాక వేసాను కాబట్టి తొందరగానే అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. నేను ఒక పెద్ద టమాటో తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది కూర. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. సో నేను రీచ్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగతా వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. ఇప్పుడు బాగా వేగిపోయాయండి. నేను సిమ్లోనే పెట్టుకున్నాను. మినపప్పు కానీ, శనగపప్పు కానీ, ఎండుమిరపకాయలు కానీ బాగా వేగిపోయాయి. ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు సగానికి తుంచి వేసానండి. మనం ఎండు కారం కూడా వేస్తాం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు కారం సరిపోతుంది. లేదు మాకు ఇంకొంచెం స్పైసీనెస్ కావాలి అన్నవాళ్ళు మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది, ఎందుకంటే నేను చేసే కూరకి ఇది మాత్రం సరిపోతుంది. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా మిగతా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది కొంచెం వేగాక ఇలా పచ్చిమిరపకాయలు బాగా వేగాక చాలా చాలా బాగుంటుందండి కూడా. ఒకసారి ట్రై అయితే చేయండి. ఈ టైంలోనే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నేను చాలా రిస్క్ తీసుకుని చేస్తానండి. నా మీద చాలాసార్లు పేలాయి, చేతులు కాలాయి కూడా. బట్ మీకు అందరికీ ఒకసారి చూపించాలని నేను చేస్తూ ఉంటాను. కుకింగ్ బ్లాగ్ కాబట్టి కంపల్సరీ మీకు చూపించాలి కదా. డెమో చూపిస్తే కానీ అర్థం కాదు కదా. ఇదివరకు అయితే నేను వాయిస్ ఓవర్ ఒకటే ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే నేను మరి మీకు అందరికీ అర్థం అవ్వాలని, ఈజీగా అయిపోతుందని మీకు ఇలా మొత్తం వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి వాసన వస్తుందండి. ఉల్లిపాయలు వేయగానే మంచి వాసన వస్తుంది. ఈ టైంలోనే మనం కొంచెం పసుపు వేసేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకుంటే ఇలా కలిపేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో కూడా నేను పెద్ద తీసుకున్నాను, అంటే అది 2 టమాటోలది మీడియం సైజ్ 2 టమాటోలతో సమానం అనమాట. ఇవి ఒక్కసారి ఇలా వేగిపోయాక ఉల్లిపాయలు బాగా వేగిపోయినట్టు మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను హైలో పెట్టుకున్నాను. సో అందుకని తొందరగా వేగిపోయాయి, పచ్చివాసన కూడా పోయాయి. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1/2 స్పూన్ తీసుకున్నానండి. నేను ఎప్పుడు ఇంట్లో చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా, అది దీని ఇలా మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దాంట్లో పూర్తిగా కలిసిపోయేటట్టు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. అలాగే టేస్టీగా అయిన కూర మనకి రెడీ అయిపోతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా బాగుంటుంది. మనం ఏంటంటే చిక్కుడుకాయలని రాత్రి, ఉద్యోగస్తులు అయితే చిక్కుడుకాయలు రాత్రి ఒలిచి పెట్టేసుకున్నాం అనుకోండి, గబగబా చేసేసుకోవచ్చు పొద్దున్నే. నేను ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నాను తొందరగా అయిపోతుందని. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినది ఆ పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు వేసేస్తున్నాను. మొత్తం కూరకి ఇదే పులుపు. ఈ పులుపుతోనే మొత్తం కూర అంతా బాగుంటుంది. ఇలా మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు, టమాటోలు ఇవి ఒక్కసారి వేగాలండి, మగ్గాలి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలు అన్ని టమాటోలు బాగా మగ్గిపోయాయండి. ఈ టైంలోనే మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు మంచిగా గింజలతో ఉన్నాయండి. ఇది చాలా మంచిది. చిక్కుడుకాయలు ఫైబర్ కంటెంట్ ఉంది. షుగర్ పేషెంట్స్కి కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ కంపల్సరీ ఇలాంటి చిక్కుడుకాయలు కానీ, బీన్స్ కానీ, గోరు చిక్కుడు కానీ ఇలాంటివన్నీ తింటే, ఫైబర్ కంటెంట్ ఉన్నవి తింటే మాత్రం షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి పోతాయి. అవే కాకుండా మనకి రావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలా విరివిగా మనం వాడుతూ ఉండాలి. ఇవి వేసేసాను కదండి. ఈ టైంలో
మనం కొంచెం మగ్గాలి. సో నేను మూత పెట్టేసుకుంటాను. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదండి చిక్కుడుకాయ ముక్కలు, అవి కొంచెం మగ్గాలంటే వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ టమాటోతో నీరంతా బయటకు వస్తుంది. కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మగ్గడానికి పెట్టేయాలి. అది మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాగా ఉడికిపోయిందండి. టమాటోలు కానీ చిక్కుడుకాయలు కానీ అన్నీ బాగా ఉడికిపోయాయి కదా. ఈ టైంలో తగినంత ఉప్పు వేసేసుకోవాలి. నేను ఇంత తీసుకున్నానని ఇంత వేస్తానని కాదు, ఇది సరిపోతుందండి. తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే చిక్కుడుకాయ కూర ఇలా టమాటో కూర వేసినప్పుడు హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది షుగర్ వేస్తే, కొంచెం తీయగా ఉంటుంది. ఆ టమాటో పులుపు ప్లస్ ఇది షుగర్ వేసుకోలేని వాళ్ళు ఒక చిన్న ముక్క బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా వేసుకోవచ్చు. అలాగే నేను ఎప్పుడూ చెప్తాను, గన్ పౌడర్ అనేది నేను తయారు చేసి పెట్టుకుంటాను కదా సాంబార్ కోసం, అది వేసేసుకోవాలి ఒక 2 స్పూన్స్. సో దట్ గ్రేవీ బాగా వస్తుంది, చిక్కగా వస్తుంది అనమాట. ఒక 2.5 స్పూన్స్ వేసేసుకున్నాను నేను. ఇది కూడా పూర్తిగా ఇలా కలిపేయాలి. నేను ఉప్పు వేసుకున్నాను, అలాగే హాఫ్ స్పూన్ షుగర్ వేసుకున్నాను, గన్ పౌడర్ వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ ఫుల్ కారం వేసేసుకుంటున్నాను. అది పెద్ద స్పూనే కాబట్టి ఈ కారం సరిపోతుంది కూరకి. ఇది ఇప్పుడు నేను హైలో పెట్టుకుంటాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి, మంచి వాసన వస్తుంది. ఇందులో ఈ కరివేపాకు ఈ గ్రేవీలో మొత్తం అంతా ఈ చిక్కుడుకాయ కానీ టమాటోలు కానీ ఉల్లిపాయలు కానీ బాగా మగ్గితే ఒక డిఫరెంట్ టేస్ట్, చాలా చాలా టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, సో మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కూర. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది, అంత టెంప్టింగ్గా ఉంటుంది కూర. బాగా మగ్గిపోయింది, అయిపోతుంది కూర. ఇదే టైంలో కొంచెం నేను గరం మసాలా పౌడర్ వేసుకుంటాను. ఇంత వేయను, నాకు ఎంత కావాలో అంతే వేస్తాను. చాలండి, ఎక్కువ వేయక్కర్లేదు, ఎందుకంటే మనం మిగతావన్నీ వేసేసాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గన్ పౌడర్ వేసాం కదా, ఈ మాత్రం గరం మసాలా వేస్తే కరెక్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. మొత్తం అయిపోయిందండి, కూర అంతా అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో ఇంకా చింతపండు పిండడం కానీ అవి ఏమీ చెయ్యక్కర్లేదు, ఎందుకంటే టమాటోస్దే వెళ్ళిపోతుంది, ఆ పులుపు వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు చేసేసుకోవడమేనండి. దయచేసి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నానండి, సో నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ చిక్కుడుకాయ టమాటో ఆనియన్ కర్రీ, వెరీ వెరీ టేస్టీ అండి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ ఇది మాత్రం వదలొద్దు, చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. వెరీ వెరీ టేస్టీ, ఎక్సలెంట్ అండి. బాయ్ అండి.